పొందుకోలేక శారీర అయ్యలేదు. జీవిత ఆత్మిక ತುಂಬಾ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. శారీరక జీవితానికి ఆత్మిక జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. దావీదునిಂದ లెక్కిಸಲಾರದಷ್ಟು ఆపత్తు పాపಗಳು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಇದೆ. దావీదు చెప్తాడు, లెక్కించుకున్నట్ల పాపాలు నా జీవితంలో ఉంది ಇವತ್ತು అని. ಈ ಪಾಪವನ್ನು ಜಯಿಸದ ಹೊರತು ನಾವು ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ. ఈ పాపాన్ని మనం జయించుకున్నట్లయితే మనం ఆశీర్వాదానికి పోయేక ಯಾವತ್ತೋ అయ్యలేదు. ಒಂದಿನ ನಾನು ಪಾಪ ಮಾಡಿದೆ, ನಾನು ಉಪವಾಸ ಮಾಡಿದೆ, ಪ್ರೇಯರ್ ಮಾಡಿಲ್ಲ. ನೋ, ಎವ್ರಿ ಡೇ ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ನನ್ನನ್ನು ತೊಳೆಯಪ್ಪ, ನನ್ನನ್ನು ಶುದ್ಧೀಕರಿಸು. ನನ್ನ ಕಣ್ಣು, ನನ್ನ ಬಾಯಿ, ನನ್ನ ನಡೆ, ನನ್ನ ನುಡಿ, ನನ್ನ ಭಾವನೆಗಳು, ನನ್ನ ಕ್ರಿಯೆಗಳು పవిత్రపడిసయ్య. మనం ఎప్పుడో ఒకనాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది కాదు. డైలీ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు నన్ను అతని రక్తాన్ని ఇంకా శుద్ధం చేయి, నా కళ్ళను శుద్ధం చేయని దేవుని ముందు అడగాలి. ಪರಿಶುದ್ಧ ಇಲ್ಲದೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಯಾರು ಹೊಂದಿಕೊಳ್ಳಕ್ಕಾಗಲ್ಲ. పరిశుద్ధం లేకుండా అతనిని మనం పొందుకొనే కయ్యలేదు. బైబిల్ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, ದೇವರನ್ನು ಕಾಣಕ್ಕೂ ಆಗಲ್ಲ. దేవునిని చూసేదానికి అయ్యలేదు. ಇವತ್ತು ವಾಕ್ಯ ಕೇಳಕ